పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వ్యతిరేకించామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అప్పట్లో తాము సుప్రీంకోర్టుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేసినా ప్రాజెక్టు ఆగలేదని తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చిందన్నారు ఆమె. మోడీ ప్రభుత్వం 2014లో తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆర్డినెన్స్ తీసుకువచ్చి తెలంగాణకు చెందిన 7 మండలాలను అన్యాయంగా ఏపీకి అప్పగించిందని కవిత ఆరోపించారు. పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పీచుకులపాడు ఈ గ్రామ పంచాయతీలకు వెనక్కి ఇవ్వాలన్నారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరుతో 4 రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి మోడీ నిర్వహిస్తున్న సమావేశంలో 5 పంచాయతీలు తిరిగి తెలంగాణకు ఇస్తున్నట్లు ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కట్టాలనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరం కూడా వ్యతిరేకించినాం. ఎందుకంటే దానివల్ల ఖమ్మం జిల్లాలో ముంపు మిగులుతో తప్పితే లాభం ఏం లేదని వ్యతిరేకించినాం. ఆనాడు తెలంగాణ జాగృతి నుండి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి కోర్టులలో కేసులు వేసి కూడా పోలవరాన్ని ఆపే ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర విభజన జరిగింది. తర్వాత ఆంధ్ర ప్రాంత ప్రజలకు నీళ్లు రావాలనేటటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదానిస్తూ పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం 90% ఇవ్వాలని చెప్తూ దాంతోపాటు 136 ముంపు గ్రామాలను కూడా విభజన చట్టంలో భాగంగానే ఇవ్వడం జరిగింది. అక్కడి వరకు బాగానే ఉంది, అందరూ కూర్చొని ఒప్పుకున్నారు. ఆ 136 గ్రామాలకు సంబంధించి ముందే ఇచ్చేసినాం విభజన చట్టంలో. కానీ అసలు అన్యాయం ఎక్కడ ప్రారంభమైందంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మనకు కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014లో. మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ నరేంద్ర మోదీ గారు పెట్టిన దాంట్లో ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ 2014లో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిండ్రు. ఇది ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిండ్రు. అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. అప్పటికే 136 గ్రామాలు ఇచ్చేసినాం. కానీ చాలా అన్యాయంగా ఒక 2-3 రోజుల్లోనే పార్లమెంటు ప్రారంభం అవుతుంది అనంగా మొదటి పార్లమెంటు సమావేశాలకు ముందుగానే బీజేపీ తొలి క్యాబినెట్లో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పడం జరిగింది.